లాజిక్ లేని వాళ్ళు, కనీసం ఒక పద్ధతి లేకుండా విమర్శిస్తే దానికి మీనింగ్లెస్. నేను అడుగుతున్న సమాధానం, నేను 4 పిల్లలకి ఇస్తున్నాను కదా, మీకంటే 3-4 వేల కోట్లు ఎక్కువ ఇస్తున్నాను కదా, 12,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చాను కదా, ఒక ఎన్టీఆర్ భరోసాలో అన్నా క్యాంటీన్లు పెట్టాం కదా, 6,500 కోట్లు అదనంగా నేను రైతుకు ఇస్తున్నాను కదా, అదే సమయంలో 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను కదా, అదే సమయంలో ఎక్కడ ఎంఎస్పి ప్రాబ్లం ఉంటే అక్కడ కొంటున్నాం కదా, కోకో కొన్నాం కదా, మ్యాంగోకు 4 రూపాయలు కేజీకి ఇస్తున్నాం కదా, పొగాకు కొన్నాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కొంతమందికి విష ప్రచారం చేసి, రౌడీజం చేసి, దౌర్జన్యం చేసి పెత్తనం చేయాలనుకుంటున్నారు. ఆ ఆటలు నా దగ్గర సాగవు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. మళ్లీ చెప్తున్నా, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా, ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు. తోక తెప్పితే మాత్రం పబ్లిక్ సేఫ్టీ కోసం ఎవరిని ఉపేక్షించడం, అందరికీ గుణపాఠం ఉంటుంది. రైతు బంధుని చెప్తాను. అందుకే రైతు ఇచ్చేది ఈ అన్నదాత సుఖీభవ 20వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు ఇస్తున్నాం. రేపు ఈ నెలే. రెండోది ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఆ రోజు లాంచ్ చేస్తున్నాం. ఆడబిడ్డనిది P4కి లింక్ చేశాం. ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్గా నిరుద్యోగులుంది లింక్ చేస్తాం. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. అది కూడా చెప్పాం. ఆ ప్లంజ్ ఒకటి, ప్లంజ్ పూల్ ఒకటి కొంచెం చిన్న సమస్య వచ్చింది. డబ్బులు శాంక్షన్ చేశాం. వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. వీ హావ్ టేకన్ డెసిషన్స్. నేను ఒకటి కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇబ్బందులు చాలా ఉన్నాయి. దిగమింగి అనునిత్యం రోజుకు 1 గంట అయినా నేను ఫైనాన్స్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఏ విధంగా చేయాలని అన్నీ ఆలోచిస్తున్నాం. అది కూడా ఒక రైట్ టైంలో మీతో మాట్లాడతాను. ఒక 11 సీట్లతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా బుద్ధి మారకుండా ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది ప్రజాద్రోహం. నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలా, కానీ ఒక క్రెడిబిలిటీతో ఎక్కడ కూడా సంక్షేమం ఆగకూడదు. అభివృద్ధి ఆగితే ఆదాయం తగ్గిపోతుంది. 2 బ్యాలెన్స్ చేయడానికి సమాంతరంగా తీసుకుపోతున్నా. దాని మీద ఎన్ని ఆటలాడాలన్నీ ఆడుతున్నారు. రైట్ టైంలో మీకు చెప్తున్నా. ఈరోజు అందుకనే జీతాలే కాకుండా పెన్షన్లు కూడా రైట్ టైంలో ఇస్తూ అందరినీ ఎక్కడికక్కడ చెప్పిన హామీలు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అమరావతిలో నీళ్లు తోడే కార్యక్రమం, మోటార్లు ఎప్పుడు రన్ అయితేనే ఉంటాయి. సంవత్సరం పాటు ఎప్పుడు నిలిచిపోలే మోటార్లు. రెండోది అది కంటిన్యూస్ ఇసుకమ్మటి అంత. రెండోది ఏంటంటే ప్రతి నెల 1వ తేదీ వస్తాడు చంద్రబాబు, ఇలా పోతాడు, బాగున్నారు పెన్షన్ బాగున్నదో అంటే కలెక్టర్ ఇక్కడ ఈయనకి ఇమ్మీడియట్ గా ఒక బంకు పెట్టేయండి, నా కొడుకు కారు కావాలా సార్ అంటే దానికి ఇచ్చి ఒక కారు ఇచ్చేసేయండి. ఎవ్రీ ఇయర్ ప్రతి నెల అంతే. నిన్న ఆడ చూసిన మొన్న ఆడుకో సెలూన్ షాప్లోకి పోయినాడు. పాపం సెలూన్ షాప్లోకి వచ్చాడు, పాపం చేయించుకుని పోతాడులే, అదన్నా లెక్కిచ్చాడేమో అనుకున్నాడు. పాపం అది ఉత్తమ మాటలే చెప్పిపోయినాడు. ఆడు ఒక షాప్ పెట్టినాడు, నీకు ఇంకొక షాపు, నీకు ఒక కారు అని. ఎట్లా తయారైతుందో ఒకే పాలు చెప్తాను.
మార్కెట్ లో పోయి బీరకాయలు కొనడము. ఇంకా ఇంకా ఈ ఆర్టిస్టులు ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచి ఒకటే పోవడం. ఒకటో రోజు మాత్రం ఖచ్చితంగా ఒక టెలి సీరియల్ 10 నిమిషాలకు తయారవుతుంది. ఇంకా మా అమ్మవాడి మా రామాయణ అడిగి చెప్పాల, నీకు 15 వేలు, నీకు 15 వేలు, కన్నాయిలేవా మన మానాలు అందరికి పని అందరు సంతోషంగా ఉన్నారు కదా. ఏ తమ్ముళ్ళు ఏ ఒక్కలు అంత హ్యాపీసా? హ్యాపీసే కదా అంతా, అంత ఫుల్ హ్యాపీసు. ఏంది వచ్చా అడిగి వచ్చా? నీ 10 వేలు, నీ 10 వేలు, నీ 10 వేలు పడింది. అందరూ హ్యాపీసు. పూతరేకులా అన్నట్టు మనల్ని అడిగాను. మా నాయకులందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని ముక్కు పెట్టుకుంటే వాడేదో రామన్నాడు పూతరేకులు ఇచ్చారు. మీరట్లా కంపు చేప చుట్టేస్తే మేమంతా ఏమైపోలే చెప్పు. అదే 5-5 వేలు ప్రతి నెల ఇచ్చుకుంటా వాలంటీర్లకు సేవ చేయడానికి ఇస్తే నెక్స్ట్ ఉద్ది చేస్తా ఉంటే చాలు తేడమేనా? ఇంతమంది లీడర్లందరినీ పక్కన పెట్టి మీకు చేసినాడు, అవునా కదా? వీళ్ళందరూ వద్దు, పాపం జనానికి ఇబ్బంది జరగకూడదు, నాయకులందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని చేయొచ్చే. మీకు 10 వేల నెలల చేప చుట్టేచ్చే. ఇంక ఎవరికంటే ఉండేది? సో 15 వేలు అందరికి పన్నాయి. నీకెంతమంది పిల్లలు? నీకు 30 వేలు. ఇద్దరు జాగ్రత్త, కమ్మలు గిమ్మలు కొనుక్కుంటాను. బంగారం రేటు పెరుగుతుంది. ఇంకోటి ఆడబిడ్డలనేది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకంతా 1500 అంటే సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. పడిందా 18,000 అందరికీ? మందుకంతా నువ్వే లెక్క కొట్టేసినావు మోనా ఇంట్లో. మీరు వాళ్ళ వాడి ఇంట్లో లెక్క అంతా కొట్టేసినావట కదా. 1500 1500 1500